ఎన్ని సంవత్సరాలు అని చెప్పాను. నేను ఒక 5 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు చాలా ప్రధానమైనటువంటి ఘట్టంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఒక ప్రధానమైనటువంటి ఘట్టంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఈ ఉద్యమానికి కనీసం గౌరవించి, తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి ఇంతమంది ఆత్మహత్యలు చేస్తుండే, 1000 మందికి పైన ఆత్మహత్యలు చేస్తుండే, వాటిని పట్టించుకోకుండా, తెలంగాణ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏదుందో ఇది చూస్తుంటే మనకు ఒకటే కనిపిస్తుంది. వాళ్ళకి ఎవరికి కూడా జాతి ప్రయోజనాలు లేవు, కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వాళ్ళు పాటుపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. జాతి ప్రయోజనాలు ప్రణంగా పెట్టి కేవలము రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు పాటుపడతా ఉన్నారు. అంతేకాదు జానారెడ్డి గారు మంత్రి ఇప్పటికి కూడా గులాం నబీ ఆజాద్ స్టేట్మెంట్ మీద, లేక షిండే గారి స్టేట్మెంట్ మీద ఆయన ఇంకా ఆశతో ఉన్నాడంటే వారు ఏ రకంగా ఆశిస్తున్నాడో మనం అందరం కూడా ఊహించిన పరిస్థితి ఉన్నాం. జానారెడ్డి గారు, మీకు నిజంగా ఆ ఆలోచన ఉంటే ఇంతమంది తెలంగాణ ప్రజలు ఉద్యమకారులు ఇక్కడ ఉన్నారు, ఒక్క నిమిషం కానీ మీరు ఇక్కడికి వస్తే మళ్ళీ తిరిగి మీ ఇంటికి వెళ్ళవాలని నేను మీకు సభాముఖంగా చేస్తున్నాను. ముందుగా రాజీనామా చేయండి. మీకు ఏ రకమైనటువంటి ఒక కాంగ్రెస్ నాయకులకు ఏ రకమైనటువంటి చీము నెత్తురు, వాళ్ళకి ఏ రకమైనటువంటి స్వాభిమానం ఉన్నట్టయితే కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ముందు రాజీనామా ఇచ్చి తెలంగాణ ఉద్యమంలో వస్తే తప్ప వాళ్లకు మోక్షం లేదు అని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తున్నాను. కాబట్టి మనం ఈ యొక్క ఉద్యమాన్ని ఒక పవిత్రమైన లక్ష్యంగా మనం దీన్ని తీసుకున్నాం. ఇది కేవలం ఏదో ఒక రాజకీయ స్వార్థం కోసమే కాదు, ఇది ఒక పవిత్రమైన ఉద్దేశంతో ఉన్నది. ఈ ఉద్యమాన్ని కేవలము సంకుచితంగా చెప్పి దీన్ని బదనాం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకనే గులాం నబీ ఆజాద్ ఎన్నిసార్లు చెప్పినా ఒకే మాట చెప్తున్నాడు. ఏమని? ఇంకా మళ్ళీ 3 ప్రాంతాల వాళ్ళతో మాట్లాడతాడు. 3 ప్రాంతాల వాళ్ళతో మాట్లాడతాడు. రెండో మాట ఏమంటున్నాడు ఆయన? పిసిసి అధ్యక్షుని పిలవాలా, లేకపోతే ముఖ్యమంత్రిని పిలవాలా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పిలుచుకోవాలా. ఈ మాట గులాం నబీ ఆజాద్ ఇవాళ ఒకరోజు చెప్పిన, ఇవాళ నేను టీవీలో వింటున్నా 50 సార్లు ఇదే మాట చెప్తున్నాడని నేను మీకు సభాముఖంగా తప్పకుండా మనం చేస్తాను. 50 సార్లు ఒకటే మాట చెప్తున్నాడన్నా. రాజకీయ నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే మీ విధానం ఏంటో చెప్పాలా. చెప్పకుండా ఈ విధంగా దాటి వేస్తున్నారు. ఈ విధంగా దాటి వేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన అనుకుంటున్నాడు గులాం నబీ ఆజాద్ ఇంతవరకు ఎప్పుడైనా గులాం నబీ ఆజాద్ హైదరాబాద్ వస్తే ఆయన మళ్ళీ తిరిగి ఢిల్లీకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదని నేను మీకు సభాముఖంగా హైదరాబాద్ లో మాట్లాడు, హైదరాబాద్ లో బహిరంగంగా చెప్పు, ప్రజలకు చెప్పు. అంతేగాని ఢిల్లీలో కూర్చొని పోలీసులను అడ్డం పెట్టుకొని పోలీసు అంగరక్షణతో టీవీలతో మాట్లాడితే ఇది నడిచేటువంటి పని కాదు. ఇంత ఓపిక బట్టి 4 రోజుల్లో మేము తప్పకుండా ప్రకటిస్తామన్నారు. 4 రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఏమైనా 4 రోజులు అంటే ఏంటిది? కరెక్ట్గా 30 రోజులు ఉంటుంది. కానీ ఈ యొక్క గులాం నబీ ఆజాద్ ఖగోళ శాస్త్రాన్ని కూడా మార్చేటువంటి ఆయన పండితుడు.